హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. నా బట్ట ఎవరో నువ్వా? మా మమ్మీకి ఫోన్ చేసి బేబీ గోబీ అంటున్నావా? ఎవరో నువ్వు రెయ్యా యాన బట్టరు నువ్వా? ఆంటీ సారీ ఆంటీ, నేను స్మిత ఫ్రెండ్. నా బట్ట నువ్వు ఇప్పుడు దాకా అబ్బాయి వాయిస్తో మాట్లాడి ఇప్పుడు అమ్మాయి వాయిస్తో మాట్లాడుతున్నావు. నువ్వురే ఎవరు నువ్వురే నా బెటరా పోనా కనిపెట్టేసినట్టుందా? ఆమె నీకోసం ఎవరెవరు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? బయట పోయేసా కాలేజీ పోతున్నావా? ఎక్కడికన్నా పోతున్నావా? ఏంది ఏదో కథ జరుగుతున్నట్టుందా బయట? అమ్మ ఏమీ లేదు మా ఊడి ఎవరెవరు చేస్తుంటారు ఎన్ని పట్టించుకుంటే అటు నువ్వా? అమ్మ ఈరోజు జనవరి 1 కదా, నేను గుడికి పోయి వస్తానమ్మా. సరే అమ్మా జాగ్రత్తగా పోయేసిరా. ఎంత ఎవడు పడితే ఉంటారో జాగ్రత్తగా పోయేసిరా గుడికి. సరే కానీ ఊడికి ఫోన్ చేసినాడు. ఏమైనా ప్లాన్ వేసి ఉన్నావు ఏంది గుడికి అని చెప్పా? ఏదో డౌట్ కొడుతున్నావు నాక, నీ మీద ఏదో డౌట్ కొడుతుంది. నువ్వు అది ఎంత ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా డౌట్ పెట్టుకోవు నా మీద. ఎవడు పడితే వాడు చేస్తూ ఉంటాడు పనికి మళ్ళంతా. ఈరోజు జనవరి 1 మా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏమన్నా నువ్వా డౌట్ పడుతున్నావా? సరేలే రోజులు బాగాలేవు, జాగ్రత్తగా పోయేసిరా గుడికని పంపిస్తున్నా నిన్ను. నువ్వు బయట పోయేసి అట్లా ఎక్సెక్కలన్నీ చేయగక్క, సరేనా? గుర్తుపెట్టుకో, మీ నాయన మళ్ళీ నిన్ను సాగు కొట్టేస్తాడు, నన్ను ఇద్దరిని కలిపి పడతాడు, చూసుకో కొంచెం. సరే అమ్మా జనవరి 1 రోజు కూడా అబ్బాయి సంవత్సరం అంతా ఇదే నస్సా, మళ్ళీ ఇప్పుడు జనవరి 1 నుంచే స్టార్ట్ చేస్తాం మళ్ళీ. వదిలేమన్నా. సరేలే జాగ్రత్తగా పోసిరా. చేద్దాంగేసా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇదే యాంకోట్లు ఇయ్యా. ఊరేనా బట్ట ఏడుండవు రావా? రమ్మని చెప్పినావు, పార్క్ రమ్మన్నావు, అనవసరంగా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మక్కడ ఇరికిచ్చి పని చేస్తున్నావు ఈ రోజు నన్న. నేను చెప్పినావు కదా ఎందుకు రండి అంత తొత్తరా, రోజు 10 సార్లు చేస్తా ఫోను, మా అమ్మ చేత ఇరికిచ్చి పని చేస్తున్నావు. సరేలేమే జనవరి 1 రోజు ఏదో పబ్బుకి గిబ్బుకి తీసుకుపోదాం అనుకుంటే కకృతోడు నువ్వు. రూపాయి ఖర్చు పెట్టాలంటే చచ్చిపోతావు. ఎంత తీసినారు యాద నువ్వు పార్కుకి రమ్మని ఏమన్నదేడా అంతా పచ్చగిడ్డి ఆ ముసలోళ్ళు యాగాలు చేసుకుంటా ఎంత నాకు సెట్ కావు. నేను అనవసరంగా ప్రేమించినాను అనిపిస్తుంటుందిరా నాకు అప్పుడప్పుడు. ఇక్కడ కూర్చో, డోర్ మీద కూర్చుందాం. వీడిని చూస్తుంటే నాకు కవిత చెప్పాలనిపిస్తుంది. యాంద్యా ఆకాశంలో ఉంటాడు చందమామ, ఈ భూలోకంలో నీ అంతటోళ్ళు లేడే బొమ్మ. థ్యాంక్ యూ. ఊరి యాంద్రి ఇదేదో పెద్ద కథ కూడా అది పదం బాబా పెన్నా వెళ్దాం బా అమ్మ గొడవ అల్లాడిచ్చేస్తున్నాడు ఈ చెట్లల్లో.